కార్తీక మాసంలో కేదారేశ్వర స్వామి వ్రతం కూడా చేస్తారు కదా స్వామి. మరి ఆ వ్రతం యొక్క ప్రత్యేకత ఏమిటి? కార్తీక మాసంలో కేదారేశ్వర స్వామి వ్రతం. ఈ యొక్క కేదారేశ్వర స్వామి వ్రతంని కేదారి గౌరీశ్వర స్వామి వ్రతం అని కూడా చెప్తారు. ఈ యొక్క నోమును నోచడం అనేది చాలా ప్రత్యేకమమ్మ. ఏమిటంటే ఈ యొక్క పార్వతీదేవి పరమేశ్వరుడు ఇరువురు కూడా కైలాసం నందు కూర్చున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి భృంగిరిటి, ఆ యొక్క శివుడి యొక్క ప్రియ భక్తుడైనటువంటి భృంగిరిటి తాను వికట నాట్యం చేస్తాడు. ఆయన వికట నాట్యం చేసింది చూసినటువంటి అక్కడ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వగా ఆయన స్వామివారి దగ్గరకు వచ్చి తాను బాధపడుతూ ఉంటే ఆ యొక్క పరమేశ్వరుడు ఏమంటాడంటే, భృంగిరిటి, వీరందరూ చేసిన నాట్యాల కంటే నాకు నువ్వు చేసిన నాట్యమే చాలా ప్రీతికరంగా అనిపించింది, నాకు చాలా సంతోషాన్ని కలిగించిందని చెప్తాను. ఆ మాట విన్నటువంటి భృంగిరెడ్డి సంతోషంతో ఆ యొక్క పార్వతీదేవిని వదిలేసి పరమేశ్వరుడికి మాత్రమే నమస్కరిస్తాను. అప్పుడు పార్వతీదేవి అడుగుతుంది, ఏంటి స్వామి పక్కనే నేను ఉండగా నీకు మాత్రమే నమస్కరించారంటే ఆయన ఏం చెప్తారంటే, నిన్ను పూజించడం వల్ల నిన్ను నమస్కరించడం వల్ల పొందేటటువంటి ఫలితము కన్నా నా యొక్క భక్తి శ్రద్ధలను, నా యొక్క ఆశీర్వాదం కోసమై ఆ యొక్క భృంగిరెడ్డి నాకు నమస్కరించాడని చెప్తారు. ఆ మాటను వినగానే పార్వతీదేవి ఏమంటుందంటే, పరమేశ్వరునితో సమానమైనటువంటి శక్తి సామర్థ్యాలు, పూజలను అందుకునే విధంగా నాకు ఆ యొక్క శక్తి రావాలని తాను భూలోకానికి వచ్చి గౌతమ ముని ఆశ్రమంలో అడుగుతున్నాం. ఆ గౌతముని అడగగా ఆ పరమేశ్వరుడి కోసం తపస్సు చెయ్యమ్మా, నీకంతా శుభం కలుగుతుందంటే ఆ పరమేశ్వరుడి కోసమే తాను తపస్సు చేస్తే అప్పుడు ఆ తపస్సుకు మెచ్చి ఆ గౌరీ అంటే గౌరీదేవి ఆ అమ్మవారు ఏం చేస్తుందంటే, కొన్ని నాళ్ళు నీరు, కొన్ని నాళ్ళు వాయువు, కొన్ని నాళ్ళు తాను అగ్నిలో, ఇలా ఎంతో ఘోరమైన తపస్సు చేస్తుంది. ఆ తపస్సుకు మెచ్చినటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమై తనకు ఏమి వరం కోరాలి అని ఏం వరం కావాలో కోరుకోమంటే ఆ అమ్మవారు ఏం చెప్తుందంటే, నీ యొక్క సగ భాగంలో నేను ఉండాలని కోరుతుందంట. అందుకనే అర్ధనారీశ్వర స్వరూపం ఏర్పడిందమ్మ. అందుకనే ఒక పక్క శివుడు, ఒక పక్క పార్వతీ మాతగా అర్ధనారీశ్వరుడు. ఇప్పుడు ఆ యొక్క ఎవరైనా పూజించినా, ఎవరు నమస్కరించినా వారిద్దరినీ నమస్కరించాల్సింది. అందుకనే మనకు వివాహంలో కూడా మనకు చెప్పడం జరుగుతుంది, ఏంటి, కుడి పక్క మగవారు, ఎడమ పక్క ఆడవారు, వారి హృదయం ఎక్కడ ఉంటుందంటే ఆ హృదయ స్థానంలో తన భార్య ఉంటుంది అని చెప్తారు కదా. అదేవిధంగా ఈ యొక్క పార్వతి మరియు పరమేశ్వరులు అర్ధనారీశ్వరుల స్వరూపంగా ఏర్పడతాడు. అప్పుడు పార్వతీదేవి ఆ యొక్క పరమేశ్వరులు ఇరువురు కలిసి భక్తులందరికీ కూడా ఎవరైనా కానీ సరే ఈ యొక్క కేదారి గౌరీశ్వర స్వామి వ్రతాన్ని ఎవరైతే నోమును నోస్తారో వారందరికీ కూడా వారు దంపతులు అన్యోన్యంగా ఉండడమే కాకుండా వారి జీవనం అంతా కూడా సుఖంగా ఉండే విధంగా ఆశీర్వాదాన్ని ఇచ్చారని చెప్పొచ్చు. అందుకని ఈ యొక్క కేదారేశ్వర స్వామి నోమును ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఆచరిస్తారు. ఈ యొక్క కార్తీక మాసంలో పాడ్యమి, దీపావళి నుంచి మొదలుకొని పౌర్ణమి వరకు చాలా ప్రత్యేకంగా చేస్తారు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క కేదారేశ్వర స్వామి వ్రతము ఇలా చేసేవాళ్ళు వారి ఇళ్లల్లో సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకొని కేదారేశ్వర స్వామి నోమును చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంతే ఇక్కడ చూడండి, పూర్వం నుంచే పాటించేవాళ్ళు ఏమని, నారాయణ్ణి అలాగే ఈ యొక్క శివుణ్ణి ఇద్దరిని కూడా ఒకే రోజు పూజించుకునే వాళ్ళని చెప్పొచ్చు.